அவ இன்ட்ரடக்ஷன் என்னன்னா ஒரு பாத்திக்க ரயில் காலில தட 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 அதுதான் హీరో ఇంట్రడక్షన్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు మన రాకింగ్ స్టార్ యష్ బర్త్డే స్పెషల్ మన టాక్సిక్ నుండి క్యారెక్టర్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. సో అస్సలు లేట్ చేయకుండా వెంటనే రియాక్ట్ అయిపోదాం. ఎస్, హ్యాపీ బర్త్డే టు రాకింగ్ స్టార్ యష్ గారు. అండ్ చూద్దాం ఇంట్రడ్యూసింగ్ టు రాయా ఎలా ఉంటుందో. name of the Father, and of the Son, and of the Holy Spirit. I want my son to have a peaceful burial. Do you think he'll come? I don't think so. Nobody's so insane. టాక్సిక్ అన్నారు, మొత్తం హాలీవుడ్ రేంజ్ చూపిస్తున్నారు. What the fuck is going on? Just a fucking drunkard. Hey, అదే సెటప్. what's he doing? Hey, get the fuck out! Hey! వస్తుంది షార్ట్. ఇక్కడ అన్నచ్చాడు. సారీ, Daddy's home. ఇంటాక్సికేటింగ్ అదే కదా. టీజర్ లోనే ఇంత టాక్సిసిటీ ఉంది కదరా. ఫస్ట్ పెట్టగానే ఏమనుకున్నా తెలుసా, నేను పెట్టింది ఇదే టీజరా, ఇదే క్లిమ్సా అనుకున్నా తెలుసా. ఎందుకంటే ఇది ఏదో హాలీవుడ్ రేంజ్ చూపించిర్రా. అంటే అవును. ఏమంటారు, మా నార్మల్ టీజర్లు ఉంటాయి చూడు, క్లిమ్స్ ఉంటాయి చూడు, అట్లా లేకుండే మొత్తం హాలీవుడ్ రేంజ్ అట్లా ఇట్లా. నాకు ఎందుకో మార్కో మూవీ చూసినావా, దాని ఇన్ఫ్లుయెన్స్ గట్టిగా ఉన్నట్టు అనిపించింది దీని మీద. మార్కో అని నాకేమో ఇంకా యష్ కేజీఎఫ్ నుండి బయటికి రాలని అనిపిస్తుంది. అదైతే ఉందనుకో, ఆ. సేమ్ అదే గన్ను పట్టుకునే షార్ట్స్ సేమ్ అదే ఇట్లా. కానీ ప్యాటర్న్ మొత్తం అదే ఉంది, కేజీఎఫ్ ప్యాటర్న్. ఎస్, కానీ లుక్స్ బాగున్నాయి. అంటే లుక్స్ Looks, బాగున్నాయి. ఏమంటారు అంటే Crazy ఉంది. సెటప్ అంతా కూడా బాగుంది. అండ్ నాకు అర్థం కాదురా, ఎవడైనా సరే అంటే ఏమంటారు, ఒక ఏమంటారు బాంబ్ సీన్ ఉంటుంది చూసినావా, అది అంటే బ్లాస్ట్ సీన్ అంటే ఇట్లా కూడా డిజైన్ చేస్తారా, ఇట్లా కూడా క్రియేట్ చేస్తారా అని చెప్పి చూసినాకనే అర్థం అనిపించింది నాకు. ఇది లిటరల్లీ గాల్లో దడా దడా ఉంది. అదే కదా, దడా 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 అంటే లోపల ఆడ బ్లాస్ట్ అయితే ఈడ బయట బ్లాస్ట్ అయింది. ఇదెక్కడ ఇంట్రడక్షన్ రా. అదే కదరా అసలు. బట్ అంటే క్యారెక్టర్ ది ముందు కూడా వచ్చిన బర్త్డే అప్పుడు కూడా ముందు వచ్చిన గ్లిమ్స్ లో కూడా మన హీరోని విమనైజర్ లాగా చూపించారు అనమాట. ఆ, సో మేబీ క్యారెక్టరైజేషన్ అట్లా రాసినట్టున్నారు. సో ఉమనైజర్ ప్లస్ వైలెంట్ క్యారెక్టరిస్టిక్ చూపిస్తున్నారు. సినిమా స్టోరీకి తగ్గట్టే పెట్టారు పేరు టాక్సిక్ అని. చూడాలి ఎంత టాక్సిసిటీ ఉంటుందో. ఏ మాట మాట చెప్పుకోవాలి. నాకైతే ఫస్ట్ అంటే సడన్ గా ఈ లుక్ కూడా అని ఫస్ట్ మా రాకీ బాయ్ గుర్తుకొచ్చింది నాకైతే. అందుకే రాకీ బాయ్ అన్న. రాకీ బాయ్ ఉన్నాడు ఆడ. బట్ చూద్దాం అంటే అంటే నాకైతే కొత్తగా లుక్స్ లో కూడా చేంజెస్ చేసినట్టయితే ఏం అనిపించలేదు. జస్ట్ హెయిర్ కట్ చేయించారు అంతే. అంతే.
ఓవరాల్ గా చూసుకుంటే సెటప్ అంతా బానే ఉంది, బానే సెట్ చేసిర్రు. హాలీవుడ్ రేంజ్ లో తీద్దాం అనుకుంటుర్రు. ఈసారి ఇంగ్లీష్ లో కూడా ఉన్నట్టుంది సినిమా ఇది. యా ఆ, గ్రేడింగ్ క్యారెక్టర్స్ సెటప్ అదంతా మొత్తం హాలీవుడ్ రేంజ్ లోనే ఉండే. నాకైతే ఆ స్కై రీప్లేస్మెంట్ ఒక్కటి నచ్చలేరా. స్కై రీప్లేస్మెంట్ ఒకటి, ఇంకా ఏమంటారు గ్రేడింగ్ కూడా ఇంకా జర బెటర్ చేసేది ఉండే. ఎందుకంటే ఆ స్కై అసలు బ్లెండ్ అయితలేదు ఆ ట్రీస్ మధ్యలో కనిపిస్తుంది అది క్లియర్ గా. ఇదో క్లియర్ గా తెలుస్తుంది అది. తెలిసిపోతుంది ఇక. అంటే ఇక ఇది ఓన్లీ ఇంట్రడ్యూసింగ్ రాయా వరకే కదా. సో రాయా వాజ్ రాయా అంటే అది రకరకాలుగా ఉండే. ఓకే అంటే ఏదో కొత్త కాన్సెప్ట్ లాగా అనిపించట్లేదు, ఎందుకంటే ప్యాటర్న్ అవన్నీ చూస్తుంటే సేమ్ అనిపిస్తుంది. కొత్త కాన్సెప్ట్ లాగా అనిపించట్లేదు. ఏంది కొత్తగా అనిపించలేదా కార్లో మేకౌట్ సీన్? అంటే ఏదైనా మేకౌట్ సీన్ ఇట్లా కార్లో పెట్టి అప్పుడే బ్లాస్ట్ అవ్వడం చూసినా ఎడా నాకైతే అరే చాలా కొత్తగా అనిపించింది. ఆ కార్ నాకు ఆ కార్ అంటే నచ్చింది. ఆ కార్లో ఆ సీన్ ఏమంటారు ఆ క్రియేటివిటీ, అంటే లైక్ కార్లో మేకౌట్ చేసేటప్పుడు బయట బ్లామ్ బ్లాస్ట్ కావాలి దానివల్ల. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? ఈ సీన్ కొత్తగానే ఉంది, ఇట్లా ఏమంటారు బాంబు పేల్చడం ఇట్లా అని. కాకపోతే ఓవరాల్ మూవీ స్టోరీ అయితే ఇక చెప్పలేంలే కానీ ఇప్పుడే జడ్జ్ చేసినట్టు అవుతుంది ఎంత తొందరగా. Yes. బట్ మన రాకీ బాయ్ లుక్ చూస్తుంటే కొంచెం అదే అనిపిస్తుంది. అరే కొంచెం ఇంకా మనోడు కేజీఎఫ్ వైబ్ లోనే ఉన్నాడేమో అనిపించింది. కేజీఎఫ్ నుండి బయటికి రావాలి మన యష్ అన్న, బయటకు వస్తే కొంచెం బాగుంటది. అదే సేమ్ అదే అనిపిస్తుంది. కాకపోతే కొన్ని షార్ట్స్ ఉన్నాయిరా, అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు మా గన్ పట్టుకున్న షార్ట్ అంటే ఫిల్మ్ మేకింగ్ వైజ్ అయితే నిజంగా హాలీవుడ్ స్టైల్ ఉంది. అదే కదా. మ్యూజిక్ కూడా మస్తు సింక్లు ఉంది. మ్యూజిక్ కూడా బాగుంది, మంచి సింక్లు ఉంది. గీతు మోహన్ దాస్ చాలా బాగా, అంటే ఒక హాలీవుడ్ రేంజ్ లో తీద్దాము అన్నట్టు, అట్లా చూపిద్దాం మనం కూడా అన్నట్టు ట్రై చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. ఎస్ మన రాకీ బాయ్ కట్అవుట్ కూడా అట్లనే ఉంటుంది, మరి హాలీవుడ్ రేంజ్ ఉంటుంది కట్అవుట్. కాకపోతే అదే ఇప్పుడు వరకు వచ్చిన కేజీఎఫ్ 2కి మనకి ఇండియాలో చాలా అంటే చాలా మంచిగా క్రేజ్ వచ్చింది. నార్త్లో అయితే ఫుల్ హైప్ ఉంది టాక్సిక్ కోసం, యష్ కోసం యాక్చువల్లీ మెయిన్గా. సో దీన్ని అదే కొంచెం కదా. ఇంటర్నేషనల్ గా స్టాండర్డ్ పెంచుదామని చెప్పి చూస్తున్నాడు. ఇట్స్ వెరీ గుడ్ ఐటమ్. అంటే ఆల్మోస్ట్ 4 years అయింది మన రాకింగ్ స్టార్ యష్ మూవీ వచ్చి అనమాట, కేజీఎఫ్ 2. దాని తర్వాత ఇప్పుడు ఈ నెక్స్ట్ మార్చిలో వస్తున్నారు అనుకుంటా దురంధర్. మార్చ్ లో దురంధర్ కి దీనికి క్లాష్ ఉండబోతుంది. అంటే కొన్ని కర్ణాటకలో కొన్ని ఇష్యూస్ అయినాయి, డిఫారెస్టేషన్ కేసు అవి కొన్ని ఇష్యూస్ నడిచినాయి మూవీ వల్ల. సో అందుకే డిలే అయినట్టుంది. బట్ చూద్దాం. 4 years తర్వాత వస్తుందంటే డెఫినెట్ గా మంచి కంటెంట్ తోటే వస్తారు అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ద కేజీఎఫ్ లుక్స్ అవన్నీ, అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా అంతా బాగానే అనిపించింది. ఆ గ్రేడింగ్ కొంచెం సెట్ చేసుకుంటే బాగుంటది. ఇది ఎక్కువ జడ్జ్ చేయలేం, ఇంతవరకు అయితే బాగానే అనిపించింది. ఇప్పటి వరకు చూసిన దాంట్లో అయితే ఒక వైలెంట్ ఉమెనైజర్ క్యారెక్టర్, గోర్, వైలెన్స్, యాక్షన్ చాలా కనిపిస్తున్నాయి. బట్ ఇంకా మెయిన్ స్టోరీ ఏందన్నది చూడాలి మనం నెక్స్ట్ వచ్చే ప్రమోషనల్ యాక్టివిటీస్ ద్వారా. నెక్స్ట్ వచ్చే ట్రైలర్లు టీజర్ల తోటి తెలుస్తాయి ఇంకా ఏంది అని చెప్పి. బట్ నాకైతే ఒక్కటైతే లాస్ట్ ఒకటి చెప్తా, నాకు ఎందుకో కొంచెం మార్కో కేజీఎఫ్ 2 తిప్పికొట్టి మిక్సీలు వేసి తీసినట్టు అనిపిస్తుంది కొన్ని విషయాలు అయితే. ఎందుకంటే ఆ సిగార్ కాల్చే స్టైల్ మార్కోలో ఉంటుంది సేమ్. అంటే మన రాకింగ్ స్టార్ యష్ సేమ్ మన కేజీఎఫ్ లుక్. అదే ఇక ఆ వైబ్స్ లోనే ఉన్నాడు ఇంకా. అంటే ఇప్పుడు ఆడియన్స్ కి అదే నచ్చుతుంది మేబీ అనుకుంటున్నారేమో, అందుకే అవే ఇస్తున్నాయి. ఇప్పుడు మన ఏదేది రౌడీ జనార్దన్ వచ్చినప్పుడు కూడా అన్న చూసినావా, ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్ గ్లిమ్స్ చేయాలంటే ఒక వైలెన్స్ యాక్షన్ ప్యాక్డ్ ఒక టీజర్ వదిలితే చాలు ఫుల్ హైప్ వచ్చేస్తుంది అన్న జోన్ లో ఉన్నారు మేకర్స్ అందరూ. చూడాలి. మరీ వైలెంట్ అయిపోతుందిరా రోజుకి. అసలు ఏందిరా బాడీ పార్ట్స్ ఎగురుతున్నాయరా ఆడ. అదే కదా. ఏంది అది, అంటే వైలెన్స్ కి మనం అనుకున్నట్టు ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఉండాలి. ఇట్ షుడ్ బి, అంటే నరేషన్ లో ఫిక్స్ అవ్వాలి అది. అంటే ఇక ఉండలే ఇక అవన్నీ అవుతుంది అది వైలెన్స్ గురించి, గోర్ గురించి మాట్లాడితే. సో లెట్స్ కీప్ ఇట్ లేటర్. సో ఇది గైస్ మేమైతే టాక్సిక్ క్యారెక్టర్ టీజర్ లో అబ్జర్వ్ చేసింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యు, బై బై. మీకు రాయా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసి చెప్పండి. కేజీఎఫ్ లో అనిపించిందా, మార్కోలా అనిపించిందా, లేకపోతే హాలీవుడ్ రేంజ్ లో అనిపించిందా?